కృష్ణా జిల్లాలో మడకసిరకు చేరుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా మానూరు చెరువు దగ్గర జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే గుండమల తిప్పేస్వామి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మడకసిరకు కృష్ణా జలాలు తీసుకొచ్చామని ఎమ్మెల్యే రాజు చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమేనని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు తీసుకొచ్చి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జలహారతి కార్యక్రమం నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. మడకసిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలు తీసుకొస్తామని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మడకసిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రజలకు రెండుమల కేంద్రంగా మాట ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలు మడకసిరికి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయలసీమ మొత్తం సస్యశ్యామలం కావాలనే ఆయన దృఢ సంకల్పంతో తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి కుప్పం, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకసిరి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు నియోజకవర్గాలు చిట్ట చివరన ఉంటాయి. ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఈరోజు వచ్చినటువంటి కృష్ణా జలాలు ఇది ట్రైలర్ మాత్రమే, ఆరంభం మాత్రమే. ముగింపు అమరాపురం మడకసిర నియోజకవర్గం చివరి మండలం అమరాపురం చెరువుకి నీళ్లు నింపి అగలి అన్ని చెరువులకి నీళ్లు నింపి చివరిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జలహారతి